జగన్ మీడియాపై కాపు సంఘాలు సీరియస్ అవుతున్నాయి. కాపు కమ్మ సామాజిక వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేలా ఇటు వార్తలు ప్రసారం చేస్తున్నారు అంటూ కాపు సంఘాలు ఇటు రాజకీయ విమర్శల హద్దులు దాటితే సమాజంలో ఉద్రిక్తతలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ కాపు సంఘాలు చెప్పుకొస్తున్నాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు సాక్షి అంటూ సాక్షిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దానికి సంబంధించిన విషయాలు మనం చూస్తున్నాం. ఇటు కాపు సంఘాలు ఇటు పోలీసులకి ఒక కంప్లైంట్ ఇస్తున్న విషయాల్ని మనం చూస్తున్నాం. సాక్షి కావాలనే ఇలాంటి న్యూస్ని ప్రచారం చేస్తున్నారు, విద్వేషాలని రెచ్చగొట్టేలా ప్రచారం చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు. ప్రత్యేకంగా స్వీయ రక్షణ, ప్రత్యక్ష పోరాటం వంటి పదజాలాల్ని ప్రోత్సహించేలా ప్రసారం చేయడం ద్వారా ప్రజలను హింస వైపు ప్రేరేపించే ప్రమాదం ఉందని ఇటు నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ప్రసారాలు మీడియా నైతిక విలువలకు విరుద్ధమే కాక సమాజంలో ఇటు సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలుగా వారు అభివర్ణించారు. మొత్తం మీద దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మనం చూస్తే ఈ నేపథ్యంలో సాక్షి యాజమాన్యం మరియు సంబంధిత బాధ్యులపైన చట్ట ప్రకారం కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని, అలాగే కుల విద్వేషాలను రెచ్చగొట్టే ఆ వీడియోని తక్షణమే తొలగించాలని చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారిని కోరారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఇటు టీడీపీ బుచ్చయ్య చౌదరి అనే టైటిల్తో కాపులను నరికేస్తామని సాక్షి టీవీలో ఒక వీడియోని ప్రసారం చేసిందని ఆరోపించారు. కాపు సంఘం నేతలు కాపు సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా, కమ్మ కాపు వర్గాల మధ్య వైరం పెంచేలా కథనాలు ప్రసారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయ విమర్శలు హద్దులు దాటితే సమాజంలో కులాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఈ ప్రసారం ఉందని వారు అభిప్రాయపడ్డారు. జగన్ మీడియా ఇటు సాక్షికి సంబంధించిన ఉద్యోగులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి, అలాగే మేనేజ్మెంట్ పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ ఇటు కాపు సంఘం నాయకులు చెప్పుకొస్తున్నారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ప్రకాష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రకాష్, చెప్పండి, కాపు సంఘం నాయకులు ఏమని ఫిర్యాదు ఇచ్చారు? దానిపైన ఎవరైనా స్పందించారా? రైట్ ప్రకాష్, చెప్పండి. ఏదైతే ఇప్పుడంతా కూడా కాపుకు సంబంధించినటువంటి హాట్ టాపిక్ గా మారింది జిల్లాలో. అలాగే దీనికి సంబంధించి కాపుకు సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ముమ్ముడి కోటేశ్వరరావు, అలాగే కొండమూరి మోహన గంగాధర్తో పాటు తొర్రేటి లక్ష్మీనారాయణ, వీళ్ళంతా కలిసి అలాగే కాకినాడ అమలాపురం పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. వీళ్ళు ఒక ఏదైతే వాళ్ళకు ఒక స్థానంలో ఒక మందిని సాక్షి యాజమాన్యంపై కాపు సంఘ నాయకులైతే ఈ విధంగా ఆగ్రహం వెల్లగొస్తూ, అలాగే కుల విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసారాలపై ఎస్పీకి అయితే వీళ్ళందరూ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే కాపు మరియు కమ్మ సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా చేసినటువంటి ఒక స్థానాలలో, అలాగే సాక్షి టీవీ ప్రసారాలపై చేసినటువంటి కార్యక్రమంపై వెంటనే నిలిపివేయాలంటూ కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి నిన్న సాయంత్రం ఏదైతే కాకినాడకు సంబంధించింది, అలాగే అమలాపురంలోని ఈ జిల్లా ఎస్పీలను అయితే ఆశ్రయించారు. అలాగే రాత్రి 9:30 ప్రాంతానికి అయితే కాకినాడ ఎస్పీ డిఎస్పీ సత్యనారాయణ అయితే కలిసి ఇక్కడ సంబంధించినటువంటి ముమ్మడి వీళ్ళందరూ కూడా కలిసి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రసారాలు అయితే కాపుల్ని నరికేస్తాం, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి బుచ్చయ్య చౌదరికి సంబంధించినటువంటి వ్యాఖ్యల్ని వాళ్ళని ఏదైతే అంబటి రాంబాబు ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని వక్రీకరిస్తూ ఈ యొక్క శీర్షికలో అయితే ప్రసారం చేసినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. అటువంటివి విద్వేషాలు రెచ్చగొట్టి, అలాగే కమ్మ కాపు వర్గాల మధ్య వైరం పెంచేలా వ్యాఖ్యానాలు ప్రసారం చేశారనేది కూడా ప్రధానంగా వాళ్ళంతా కూడా ఫిర్యాదులు చేశారు. అలాగే రాజకీయ విమర్శలు హద్దులు దాటకూడదు, సమాజంలో కులాల మధ్య ఉద్రిక్తతలు సృష్టించేలా, శాంతి భద్రతలను విఘాతం కలిగించేలా ఈ ప్రసారాలు ఉందని వారైతే అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా ఈ స్వీయ రక్షణ, ప్రత్యేక పోరాట వంటి పదజాలాన్ని
ప్రోత్సహించేలా ప్రసారం చేయడం ద్వారా కూడా ప్రజల్లో హింసపై ప్రేరేపించే ప్రమాదం ఉందని కూడా ఈ నాయకులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ప్రసారాలు మీడియాలో నైతిక విలువలు విరుద్ధమే కాక సమాజంలో అయితే సమాజాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆశ్రయించడం జరిగింది. వెంటనే అందులో ప్రసారం చేసినటువంటి ప్రసారాలను నిలిపివేయడం కాకుండా దానికి సంబంధించిన ఆ యొక్క ఫుటేజ్ ని వీడియో ఫుటేజ్ ని కూడా వెంటనే తీసివేయాలంటూ కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే చట్టపరంగా కేసులు వాళ్ళపై కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టి కుల విద్వేషాలు రెచ్చగొట్టే ఆ వీడియోను తక్షణమే తొలగించాలని కూడా వీళ్ళంతా కూడా ఎస్పీని అయితే ఆశ్రయించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి చూడాలి దీనిపై మరి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు. అలాగే దీనిపై ఇప్పుడు అంటే ప్రధానంగా వీళ్ళకు అంటే ఇప్పుడు ఇచ్చినటువంటి కాపు సంఘ నాయకులు కేవలం కాపు సామాజిక వర్గానికి చెందిన ఏదైతే ముమ్మిడి కోటేశ్వరరావు అలాగే కొండమూరి మోహన్ గంగాధర వీళ్ళందరూ కూడా కొన్ని మందితో కలిసి ఇవ్వడం జరిగింది. అలాగే అమలాపురంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా రెండు సామాజిక వర్గాల మధ్య కూడా పెట్టే ఇటువంటి ప్రసారాలు నిలిపివేయాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఇటువంటి ప్రసారాలు ప్రజాశాంతి భద్రతలను ముప్పు కలిగించే అవకాశం ఉందని కూడా పేర్కొంటూ భారతీయ న్యాయ సంహిత బిఎస్ఎన్ చట్టం ఏదైతే 2023లో సెక్షన్ 196 మరియు 353 కింద బాధ్యులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ కూడా వీళ్ళంతా కూడా కంటెంట్ సృష్టి మరియు ప్రసారాలపై పాలు పంచుకుని వారి పాత్రలపై దర్యాప్తు చేపట్టాలంటూ కూడా కోరారు. అంటే ఇటువంటి కంటెంట్ ను కుల విద్వేషాలు ఏదైతే కాపు అలాగే కమ్మ మధ్య ఈ విధంగా తెచ్చిపెట్టి అలాగే వీడియోలను ఎడిటింగ్ చేసి ఈ విధంగా వాయిస్ ఏదైతే బొచ్చే చౌదరి సంబంధించినటువంటి ఆయన గత ఆదివారం మాట్లాడారు. దానికి సంబంధించిన అంబటి రాంబాబు అక్కడ వ్యాఖ్యలు చేశారు. అక్కడ దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. అలాగే నేను కమ్మ వాళ్ళు చెప్పవచ్చు, మా అల్లుళ్ళు కూడా కమ్మ వాళ్ళే అనేది కూడా అక్కడ ఎవరైతే అంబటి రాంబాబు అయితే సంబోధిస్తూ కూడా మాట్లాడారో ఆ విషయాన్ని ఆదివారం మీడియా సమావేశంలో బొత్స చౌదరి కూడా అతను కూడా మాట్లాడుతూ ఇటువంటి వ్యత్యాసాలు చేయడం సరైనది కాదంటూ కూడా ఆయన అయితే దీన్ని అయితే ఖండించారు. అంబటి వ్యాఖ్యలను ఆ వ్యాఖ్యలనే వక్రీకరించి ఈ సాక్షి ప్రకారంలో చేశారనేది కూడా కాపులు చెప్తున్నటువంటి ఆరోపణ. మరి దీనిపై మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు కాపు సంఘం నాయకులు మరి ఇప్పుడు మొదటగా ఫిర్యాదు చేశారు. దీనిపై ఏమన్నా ఉద్యమం బాటపడతారా లేదంటే వాళ్ళపై చర్యలు తీసుకునే వరకు పోరాడతారా కూడా తెలియాల్సిన పరిస్థితి కనపడుతుంది చెప్పాలి. రైట్ ప్రకాష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు కాపు కమ్మ సామాజిక వర్గాల మధ్య విద్వేషాలని రెచ్చగొట్టేలా వార్తల ప్రసారం చేశారంటూ ఇటు కాపు సంఘాలు రాజకీయ విమర్శలు హద్దులు దాటితే సమాజంలో ఉద్రిక్తతలు నెలకొంటాయి, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు అంటూ ఇటు సాక్షి పైన చర్యలు తీసుకోవాలంటూ ఇటు కాకినాడ అమలాపురం పరిసర ప్రాంతాల్లో కాపు సంఘానికి సంబంధించిన నాయకులు పోలీసులను ఆశ్రయించారు. యాక్షన్ తీసుకోవాలి బాధ్యులపైన అలాగే సాక్షి మేనేజ్మెంట్ పైన అంటూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.